క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ రెగ్యులర్గా ఈ సిమ్టమ్స్తో మా దగ్గరికి వస్తారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ స్వెల్లింగ్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది బాడీలో, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు, దాంతోపాటు ఎటువంటి పెయిన్ లేదు అంటే ఇది క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రెండోది, స్వెల్లింగ్తో పాటు అల్సరేషన్ అవ్వటం ఆర్ ఏ రీజన్ లేకుండా నోట్లో కానీ నాలుక మీద అల్సరేషన్ అయ్యి అది హీల్ అవ్వకుండా ఉండటం, 2-3 వారాలు అయిన తర్వాత కూడా హీల్ అవ్వకుండా అల్సర్ పెరుగుతూ ఉంది అంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడోది, దగ్గు. 3 వారాలు పైబడి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా దగ్గుతో బాధపడుతున్నారా, ఖచ్చితంగా వెళ్ళి దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ కానీ కలవండి. ఇది టీబీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నాలుగోది, బ్లీడింగ్. ముక్కు నుంచి కానీ, నోటి నుంచి కానీ, గర్భసంచి నుంచి కానీ, మోషన్ ద్వారా కానీ బ్లీడింగ్ అవుతూ ఉంది, ఆగట్లేదు అంటే ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా సడన్గా బౌల్ హ్యాబిట్స్ మారటం, సడన్గా కాన్స్టిపేషన్కి గురవటం, లేదంటే బాగా లూజ్ మోషన్స్ అవటం, ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి డైట్ మోడిఫికేషన్ లేకుండా అంటే ఇది కూడా క్యాన్సర్కి ఒక సిమ్టమ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది.